భూమి మీద సమస్త జీవకోటికి జలమే జీవం. అలాంటి జలం నేడు అడుగంటిపోతోంది. భూగర్భ జలాలు భారీగా తగ్గుతున్నాయి. రానున్న 2 ఏళ్లలో హైదరాబాద్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదికలో వెల్లడైంది. ప్రజలు మేల్కొని నీటిని పొదుపు చేయకపోతే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ రిపోర్ట్. నీరు భూమి మీద సమస్త జీవరాశికి ప్రాణాధారం. నీరు లేకపోతే మానవ మనుగడ కొనసాగదు. ఆహారం లేకుండా అయినా మనిషి కొంతకాలం జీవించగలడేమో కానీ నీరు లేకుండా జీవించలేడు. మనిషి మనుగడకు నీరు అంతటి ప్రధానమైంది. అయితే నేటి ఆధునిక కాలంలో పెరుగుతున్న జనాభా, భూగర్భ జలాలు అడుగంటడం, పారిశ్రామిక అవసరాలు, అత్యధిక నీటి వినియోగం తీవ్ర నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. నీటి వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా నీటిని వృధా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్లు, పార్కింగ్ స్థలాలు, బాల్కనీలు శుభ్రపరిచేటప్పుడు పైప్ వాడకుండా బకెట్లను వాడితే నీటి వృధాను తగ్గించవచ్చు. సాధారణంగా ఒక కారును శుభ్రపరచడానికి 20 లీటర్ల నీరు సరిపోతుంది. అదే పైప్తో కారును శుభ్రం చేస్తే 100 లీటర్ల వరకు నీరు ఖర్చు అవుతుంది. దీంతో పాటు స్నానం చేస్తున్నప్పుడు షవర్లను వాడటం, కుళాయిలను తిప్పి బట్టలు ఉతకడం వంటి వాటిని తగ్గిస్తే కొంత నీటి పొదుపు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి పనులను చేస్తున్నప్పుడు సింక్ లో అదే పని కుళాయిలు తిప్పి ఉంచకూడదని చెప్తున్నారు. అదేవిధంగా గార్డెన్లు, మొక్కలకు అదే పనిగా నీటిని పెట్టకుండా వారానికి 2 సార్లు పెడితే సరిపోతుందని చెప్తున్నారు. ఇలాంటి కొన్ని పద్ధతులను పాటిస్తూ నీటిని ఆదా చేయొచ్చు అంటున్నారు. చాలా మంది మంచినీటిని కార్లు కడగడానికి లేదా సాన్పు తల్లినట్టు దుమ్ము పోవడానికి వాడుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని అనవసరంగా వేస్ట్ చేస్తున్న వాళ్ళ మీద జరిమానా విధించాల్సిన వ్యవస్థ వస్తే తప్పితే మనకు ఈ నీటి ఎద్దడి నుంచి బయటపడే మార్గాలు ఇంకా వేరే. చాలా మంది మంచి హైదరాబాద్ మహానగరానికి ముంచుకొస్తున్న నీటి ముప్పుని తప్పించుకోవాలి అంటే సమగ్ర నీటి నిర్వహణ జరగాలి. ఆ దిశగా నగరవాసులు, అధికారులు అడుగులు వేయాలని మనము కోరుకుందాం. ప్రాణమున్న ఏ జీవి బ్రతకాలన్నా నీరు ఎంతో గలడు, కానీ నీరు లేకుండా ఉండలేడు. అంతటి ప్రాధాన్యం ఉన్న నీరుని మానవుడు యథేచ్ఛగా వాడేస్తున్నాడు. గత 4 దశాబ్దాలుగా భూగర్భ జలాలు భారీ స్థాయిలో అడుగంటిపోతున్నాయి. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన నివేదికలో రానున్న 2 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోందని వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే నగరంలో ఏ స్థాయిలో నీటి వృధా జరుగుతోందో మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా నగరవాసులు మేల్కొని సమగ్ర నీటి నిర్వహణకు పూనుకోకపోతే భవిష్యత్ తరాలకు నీటి గండం తప్పదు. జలమే జీవమని నినాదిద్దాం. నీటి వృధా చేయకుండా ఆదా చేద్దాం. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, హెచ్ఎంటీవీ.